ఏంది అధ్యక్ష? రుణమాఫీలో దగా, రైతు బంధులో దగా, బోనస్ లో దగా, పంటల బీమాలో దగా. అధ్యక్ష, పంటల బీమా గురించి ఎంత గొప్పగా చెప్పింది అధ్యక్ష ఈ బడ్జెట్ బుక్ లో. ఒకసారి చూడండి అధ్యక్ష, బడ్జెట్ బుక్ లో అధ్యక్ష పేజ్ నెంబర్ 19 అధ్యక్ష, పేజ్ నెంబర్ 19 లో చాలా గొప్పగా చెప్పారు అధ్యక్ష. ఏం నేను సొంతంగా చెప్తలేను, ఇవన్నీ మీరు చెప్పిన మాటలే చెప్తున్నా అధ్యక్ష. ఈ సంవత్సరం నుండి ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకంలో చేరాలని నిర్ణయించాం. ఈ పథకం కింద రైతులకు చెల్లించాల్సిన బీమా కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. రైతులకు పైసా ఖర్చు లేకుండా వారు చేసిన పంటలకు పూర్తి భద్రత ఈ ప్రభుత్వం కల్పిస్తుంది అని చెప్పారు అధ్యక్ష. మరి ఏమైంది అధ్యక్ష? దీనికి బడ్జెట్ లో 1300 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని చెప్పారు అధ్యక్ష. బడ్జెట్ లో నిధులు కేటాయించారు అధ్యక్ష. కానీ వాస్తవంగా జరిగింది పంటల బీమాకు అతిగతి లేదు అధ్యక్ష. మేనిఫెస్టోలో చెప్పారు, బడ్జెట్ లో చెప్పారు, కానీ ఎక్కడ అమలైన పరిస్థితి లేదు. ఈ బడ్జెట్కి వచ్చేసరికి పంటల బీమా మాయమైపోయింది. పోయిన 2 బడ్జెట్లో పంటల బీమా చెప్పారు, ఈ బడ్జెట్ లో పంటల బీమాని మొత్తానికి ఎత్తేసింది అధ్యక్ష. అధ్యక్ష, అంటే ఇప్పుడు రైతుల పరిస్థితి ఏంది అధ్యక్ష? గత 2 సంవత్సరాలుగా అకాల వర్షాల వల్ల, తుఫాన్ల వల్ల, వడగళ్ల వాన వల్ల నష్టపోయిన రైతాంగానికి ఇవాళ మీరు మాట తప్పడం వల్ల ఇవాళ రాష్ట్రంలోని లక్షలాది మంది రైతులకు ఇవాళ తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉంది. బడ్జెట్ ప్రసంగంలో చెప్పి 1300 కోట్లు కేటాయించి పంటల బీమా పథకం అమలు చేయకపోతే ఆ రైతుల పరిస్థితి ఏం కావాలి అధ్యక్ష? పోనీ మీరు చెప్పిన ఇన్పుట్ సబ్సిడీ అనే ఇస్తున్నారా? ఎకరానికి 10,000 ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామన్నారు. నా నియోజకవర్గంలోనే, రాష్ట్రంలో అంతటా అదే పరిస్థితి అధ్యక్ష. గత 3 సీజన్లలో నష్టపోయినటువంటి రైతులకు ఈ రోజుకు పంటల బీమా అందలేదు, కనీసం ₹1 ఇన్పుట్ సబ్సిడీ కూడా అందలేదు అధ్యక్ష. అంటే అధ్యక్ష, బోనస్ బోగస్ అయిపోయింది, బీమా బూటకమైపోయింది. మీరు చెప్పిన ఒక్క మాట కూడా రైతుల విషయంలో, మీ రైతు డిక్లరేషన్ లో చెప్పిన, మీ బడ్జెట్ లో చెప్పిన ఏ ఒక్క మాట కూడా ఈ ప్రభుత్వం రైతుల విషయంలో నిలుపుకోలేదు అధ్యక్ష. అధ్యక్ష, నేను సభ సాక్షిగా బట్టిగా అడుగుతా ఉన్నా, ఈ సంవత్సరమైనా పంటల బీమాకు డబ్బులు కట్టరా? బీమా అమలు చేస్తారా చేయరా? లేదంటే మేము మేనిఫెస్టోలో చెప్పాం, వరంగల్ రైతు డిక్లరేషన్ లో చెప్పాం, మొదటి బడ్జెట్ ప్రసంగంలో చెప్పాం, మాట తప్పామని ఒప్పుకోండి, బహిరంగంగా రాష్ట్రంలోని రైతులకు క్షమాపణ చెప్పాలని చెప్పి మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా అధ్యక్ష.